మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అందరికీ అంటే 100 మందిలో 100కి 90% మందికి ఉండే అనుమానం, భయం అన్నీ కూడా ఏంటి అంటే నల్ల నువ్వులు. నల్ల నువ్వులు ఇంట్లో ఉండవచ్చా? కొంతమంది అయితే అసలు తెల్ల నువ్వులు కొనుక్కుందుకు కూడా, ఇంట్లో పెట్టుకుందుకు కూడా భయపడతారు. అసలు నల్ల నువ్వులు ఉంటే ఏమిటి అంటే, నల్ల నువ్వులు మనకి ఎలా చెప్తాం, శని భగవానుడికి ప్రీతికరమని, అలాగే ఎవరైనా శని యొక్క దోషంతో జాతకంలో ఎవరైనా శని సంబంధించిన అంటే మహర్దశలు కానీ, లేకపోతే ఏలినాటి శని, అష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇలా దశమ శని జన్మ నుంచి ఉన్న వాళ్ళగా బాధపడుతున్న వాళ్ళకి కానీ ఈ శనికి సంబంధించిన తైలాభిషేకం కానీ, అంటే నల్ల నువ్వులతో ఉన్నది కానీ, నల్ల నువ్వులతో అభిషేకం కానీ, అర్చన కానీ చేయడం ద్వారా శని ప్రీతి చెందుతాడు. తద్వారా మనకి ఏవైతే జాతక దోషాలు ఉన్నాయో అవి తగ్గుతాయి అనే భావన అనేది అందరిలోనూ ఉంది. చెప్పడం కూడా అలాగే చెప్తారు. ఎందుకంటే నల్ల నువ్వులతో శని భగవానుడికి చేయడం వల్ల ఆయన ప్రీతి చెంది ఏదైతే మన జాతకంలో దోషాలు ఉన్నాయో, వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇది మనకి జాతక రీత్యా జరిగేది. అయితే చాలామంది నువ్వులు చేతికి ఇచ్చుకోవడానికి అంటే సహజంగా ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నల్ల నువ్వులు, అందులో ముఖ్యంగా నల్ల నువ్వులు కానీ చేతికి ఇచ్చుకుంటే అక్కడ మనకి ఏదో లేని శని ఏదో పట్టేసుకున్నాడు అనే ఒక రకమైన అంటే మాట్లాడే విధానంలో కూడా చాలా కొంత అంటే సరే ఆ మాట మనం మాట్లాడచ్చా లేదా అన్నట్టు కూడా మాట్లాడతారు. ఎవరైనా వచ్చినా కూడా శనిగాళ్ళలో ఉన్నవరా ఇది అది అని చెప్పి కొంచెం ఆ యొక్క గ్రహాన్ని కించపరచడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కానీ చూసుకుంటే నల్ల నువ్వులు ఇంట్లో ఉండవచ్చా, అసలు ఇంట్లో చేయొచ్చా అంటే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ నల్ల నువ్వులు అనేది దేనికి వాడతాం, ముఖ్యంగా ఈ శ్రాద్ధ కర్మలకు కానీ లేదా మనకి దానికి సంబంధించిన తర్పణాలు అంటే పితృతర్పణాలకు వదలడానికి ఈ యొక్క నల్ల నువ్వుల్ని వాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే పితృదేవతలకి తప్పకుండా నల్ల నువ్వులతో మాత్రమే మనం తర్పణాలు అనేవి వదలాలి. కాబట్టి ఇవి వాడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఉంటే అమ్మో అవి ఎప్పుడో ఎవరో చనిపోయినప్పుడో, లేకపోతే వాళ్ళకి చేసే మాసికాలప్పుడో, తద్దినాలప్పుడో, అమావాస్యలప్పుడో వాడతాం. కాబట్టి అవి ఇంట్లో ఉండకూడదు. అసలు నల్ల నువ్వులు ఎందుకు ఉండకూడదు అని కానీ చూసుకుంటే, అసలు ఈ నల్ల నువ్వులు అనేవి నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా సరే మనకి శ్రీమన్నారాయణ యొక్క శరీర భాగం నుండి రావడం అనేది జరిగింది. ఇది మనకి ఏదో మనకి ఇప్పుడిప్పుడు ఎవరో చెప్పినవి కాదు, మనకి ఎప్పుడో పురాణాల నుంచి చెప్తున్నదే. అయితే ఈ నల్ల నువ్వులు కూడా మనకి పెద్దవాళ్ళు చెప్పిన తిథులు ఉన్నాయి, పుట్టిన తిథులు. ఎలా అంటే మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో మనకి ఏదైతే ఉందో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి రోజు ఈ నువ్వులు అనేవి శ్రీమన్నారాయణ శరీరం నుండి రావడం అనేది జరిగింది. కాబట్టి శ్రీమన్నారాయణ మరి మనకు అలా చూసుకుంటే ఆయన స్థితికారకుడు. అంటే మనకి కావలసినవి ఏవైతే భోగాలు ఉన్నాయో అవి మనకి సౌఖ్యాలు ఉన్నాయో అవి ఇచ్చేవాడు. అటువంటి శ్రీమన్నారాయణ శరీరం నుండి ఉద్భవించిన ఈ నల్ల నువ్వుల్ని చెడుగా ఎందుకు అనుకుంటాం? కాబట్టి ఇవి కూడా లక్ష్మీప్రదమైన అంటే ఇవి కూడా శుభప్రదమైనవే, వీటికి ఏం దోషం ఏమీ లేదు, హాయిగా ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే కొన్ని రకాలు కొంతమంది భయపడి వీటిని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరగదేమో, లేకపోతే వీటికి గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ శని భగవానుడికి పూజ చేసిన వెంటనే కాళ్ళు కడిగేసుకోవడం, లేదా బట్టలు మార్చేసుకోవడం, అమ్మో నల్ల నువ్వుల శని పట్టేసుకుంటాడు అనుకోవడం, ఇలా రకరకాల అభిప్రాయాలు రావడం అనేది జరుగుతోంది. కాబట్టి అసలు ఇలాంటివి ఏమీ మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హాయిగా వీటిని ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే మనకి ఈ నల్ల నువ్వుల్ని వీటికి ఉపయోగిస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అమావాస్య, అలాగే మనకి మాలాయపక్షాలప్పుడు, తిథులప్పుడు అంటే తర్పణాలు వదిలేటప్పుడు ఇవి వాడడం అనేది జరుగుతుంది. సహజంగా కూడా వీటిని మనం తినే ఆహారాల్లో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. చూడండి, చిన్నపిల్లలకు కూడా మనకి నువ్వులు ఉండలు చేసి పెట్టమని చెప్తారు. అంటే తెల్ల నువ్వులు ఉండలు చేసి వీళ్ళకి పెట్టండి, ఎముక గట్టి పడుతుంది, లేకపోతే వీళ్ళకి శరీరం పుష్టిగా బలంగా తయారవుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే తెల్ల నువ్వులతో మనం చేసుకునే పొడి పదార్థాలు చివరికి వీటిని మనకి ఈ యొక్క పితృదేవతల యొక్క శ్రాద్ధ కర్మలప్పుడు కూడా
ఈ నువ్వుల పచ్చడనో నువ్వుల పొడి అనో వాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఏదైతే నిసత్తువు చేరుతుందో ఆ నిసత్తువును ఏదైతే ఉందో దాన్ని ఏదైతే బ్యాలెన్స్ చేయడానికి అంటే మళ్ళీ మనకు బలం పుంజుకోవడానికి ఈ నువ్వులు ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. అంటే మనకి వంటకాల్లో కూడా పూర్వం పెద్దవాళ్ళు చేసే వంటల్లో ఇప్పుడు వంటల్లో చాలా తక్కువైపోయిందనుకోండి. మామూలుగా అయితే అవి వాడడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఎవరికైనా శని దోషం వల్ల ఏమైనా ఆయుర్దాయం తగ్గుతోంది, లేకపోతే ఏమైనా ఇబ్బందులున్నాయి ఆయుర్దాయాన్ని అనుకున్నప్పుడు ఈ శని భగవానుడికి సంబంధించిన జపం చేసి వాటికి తగిన నువ్వులు దానం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు నువ్వులు దానం చేయమంటారు అంటే నువ్వులు ఆయుర్దాయాన్ని పెంచడం అనేది జరుగుతుంది. అదే మనకి ఆహారం తినే ఆహారంలో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే శరీరం నిస్సత్తువైపోతుందో అంటే నీరసపడిపోతాడో ఆ నీరసపడిపోయినప్పుడు ఈ నువ్వులు తినడం ద్వారా మళ్ళీ పుష్టి చేకూరుతుంది అని చెప్పడమే తప్ప ఇందులో ఏమీ లేదు. అలాగే నల్ల నువ్వులు కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే కొంతమంది ఏమిటంటే గుడుగు పట్టుకెళ్ళిన తర్వాత ఏమంటే నువ్వుల నూనె డబ్బా తీసుకెళ్తున్నాం మళ్ళీ ఇంటికి తెచ్చుకోవచ్చా, లేకపోతే నువ్వులు తీసుకెళ్తున్నాం తెచ్చుకోవచ్చా అంటే ఎంత కావాలో అంతే పట్టుకెళ్ళండి కొద్దిగా. అనవసరంగా అయితే గుడికి పట్టుకెళ్ళని ఏమీ తెచ్చుకోక్కర్లేదు, కానీ ఇంట్లో మాత్రం నల్ల నువ్వులు తప్పకుండా ఉంచుకోవచ్చు. అలాగే ఇబ్బంది ఏమీ లేదు. మరొకటి ముఖ్యంగా కానీ చూసుకుంటే మనకి పుట్టినరోజులప్పుడు అంటే జన్మతిథులప్పుడు మనకి ఈ పలానా మాసంలో అంటే మనకి ఇంగ్లీష్ నెలల ప్రకారం కాకుండా తెలుగు తిథుల ప్రకారం కానీ చూసుకుంటే ఆ రోజు ఉదయాన్నే స్నానం చేసి ఈ నల్ల నువ్వులను 2 గింజలు చేతిలోకి కానీ ఒక స్పూన్లోకి కానీ తీసుకొని కొద్దిగా ఆవు పాలు కలుపుకొని ఈ నల్ల నువ్వులు బెల్లము పాలు 2 రంగరించుకొని స్వీకరించడం ద్వారా కూడా ఆయుర్దాయం పెరగడం అనేది జరుగుతుంది. అందుకనే మనకి ఏదైనా కొద్దిగా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉన్నా కూడా గోవుకి కాస్త పెట్టే బియ్యంలో కానీ దాంట్లో కానీ చిటికెడు నల్ల నువ్వులు వేసి పెట్టమంటారు. ఎందుకంటే ఇది ఆయుర్దాయాన్ని పెంచే ప్రక్రియలు ఇవన్నీ కూడా మనం చేసుకునే ఈ పరిహారాలన్నీ కూడా అంటే మనకి ఏదైతే జాతకంలో ఏదైనా ప్రమాదం జరగబోతుందో ఆ ప్రమాదం వల్ల మనం ఏమైనా ఇబ్బంది పడుతున్నామా ఇలాంటివన్నింటికి కూడా ఈ యొక్క మనం చేసుకునే ఈ రెమెడీస్ అన్నీ కూడా ఆ యొక్క దుష్ఫలితాలను అనేవి తగ్గించడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే ఇప్పుడు మామూలుగా కానీ చూసుకుంటే ఈ యొక్క నల్ల నువ్వులు ఇంట్లో ఉండడం వల్ల మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. హాయిగా ప్రశాంతంగా ఇంట్లో ఉంచుకోవచ్చు, వాటిని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మీకు నైమిత్తిక కర్మలప్పుడు వాడుకుంటామో అలాంటప్పుడు వాడుకోవచ్చు. ఈ నువ్వులు అనేవి కూడా చాలా శుభప్రదమైనవే కాబట్టి వాటి గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. అవి ఇంట్లో పెట్టుకుంటే శనీశ్వరుడు మన ఇంట్లో వచ్చి కూర్చుంటాడు, మనకేదో ఆపద జరిగిపోతుందని ఇలాంటి అపోహలన్నీ కూడా మీ మనసులోంచి తీసేసి ప్రశాంతంగా హాయిగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.